వేడి వేడిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. స్పెషల్లీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పీల్ తీసుకున్నవి ఇలా నీళ్ళలో వేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే నల్లగా అయిపోతే మనం రెసిపీ ప్రిపేర్ చేసుకునే లోపు కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. సన్నగా పీసెస్ కింద కట్ చేద్దాం. లైక్ ఇలాగా ఇలా నీళ్ళలో వేసుకొని కొద్దిగా ఒక 50% ఉడికించేసుకుందాం. ఇప్పుడు చూడండి ఉడికినవి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసేసుకుందాం. ఇలా ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని అందుట్లయితే వేసేసుకొని ఇలా తుడిచేసుకున్నామంటే సరిపోతుంది. మనకి కొంచెము ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడరు, అండ్ ఇది కార్న్ ఫ్లోరు అండ్ కొంచెము సాల్ట్. వీటన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసేసాం కదా. వీటిని ఇప్పుడు కాల్ చేసుకుందాం. ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇలా వేసేద్దాం. ఇంకా చూడండి ఇలా బాగా కాలుతుంటుంది కదా. ఇలా లైట్గా మిక్స్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే, ఫ్రై చేసుకున్నామంటే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయింది మనకి సరే కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ప్లేట్లోకి వేసేద్దాం. టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని పీల్చేసుకుంటాయి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాము. లైట్ ఉప్పు కొంచెం ఎక్కువైంది.